మీరు పండించండి మేమే కొంటాం అంటారు. క్వింటాకు 30,000 చొప్పున ఇస్తామంటూ ఊరిస్తారు. ఈ మాటలన్నీ నమ్మిన రైతులు శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామని గంపెడాశలతో మార్కెట్కు వెళ్తారు. తీరా అక్కడికి వెళ్తే రైతుల చేతిలో పెట్టేది 12,000, 14,000 రూపాయలే. పెట్టుబడులు, కూలీల ఖర్చులు కూడా రావు. ప్రతి ఏటా ఇదే వాము రైతుల పరిస్థితి. ఈసారైనా గిట్టుబాటు ధర వస్తుందా లేదోనంటూ వాము రైతులు కర్నూలు మార్కెట్లో పంటను ఉంచి వేచి చూస్తున్నారు. వాము రైతుల పరిస్థితిని మా ప్రతినిధి మురళి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏకైక ప్రభుత్వ రంగ వాము మార్కెట్ కర్నూలు ప్రాంతంలో ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో దాదాపు 13 రకాల పంటలను ఇక్కడ మార్కెట్ సౌకర్యం కల్పిస్తుంటారు. వీటిలో ప్రధానంగా వాము మార్కెట్ ఏపీలోనే ప్రభుత్వ రంగ మార్కెట్లలో ప్రప్రథమంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఈ ప్రాంతానికి, ఈ మార్కెట్ యార్డుకు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం నుంచి ఎక్కువగా రైతులు వామును పండిస్తూ ఉంటారు. ప్రధానంగా ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆదోని, ఆస్పరి, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల నుంచి అత్యధికంగా రైతులు వేలాది ఎకరాల్లో ఈ వాము పంటను సాగు చేస్తారు. ఈ కర్నూలు జిల్లాతో పాటు కర్ణాటక ప్రాంతంలోని బీజాపూర్, సోలాపూర్ ప్రాంతాల్లో అత్యధిక మంది రైతులు ఆ ప్రాంతం నుంచి కూడా వాము పండించినటువంటి వామును ఈ కర్నూలు వ్యవసాయ మార్కెట్కి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. ఈ కర్నూలు, కర్ణాటక ప్రాంతంలో కాకుండా తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతం నుంచి కూడా ఎక్కువగా వాము పంట ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి విక్రయిస్తుంటారు. ఇప్పుడు ఖరీఫ్, రబీ సీజన్, ఈ 2 సీజన్లలో కూడా వాము పంట ఆధారంగా చేసుకొని వాము పంటను సాగు చేస్తూ ఉంటారు రైతులు. ప్రస్తుతం రబీ సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో వారానికి 2 సార్లు మాత్రమే, మంగళవారము, శుక్రవారం మాత్రమే వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈ వాము మార్కెట్ను సౌకర్యం కల్పించారు. దీంతో పెద్ద ఎత్తున ఈ కర్నూలు జిల్లాతో పాటు కర్ణాటక ప్రాంతం నుంచి కూడా రైతులు ఈ వాము పంటను తీసుకొని వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వాము పంటను 3 గ్రేడ్లుగా విభజించి దానికి ధర కూడా నిర్ణయిస్తున్నారు. వాము పరిస్థితి 12,000 నుంచి 18,000 వరకు కూడా ధర పలుకుతోంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు మాత్రం 20,000 పైగానే క్వింటా ధర పలికితే మాకు ఆశాజనకంగా ఉంటుంది, పెట్టినటువంటి పెట్టుబడికి గిట్టుబాటు ధర వస్తుందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రాంతం నుంచి, కర్నూలు జిల్లా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాము రైతులు ఏమనుకుంటున్నారో వారిని ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాము పరిస్థితి అంటే చాలా ఘోరంగా ఉందమ్మా. ఇప్పుడైతే గిట్టుబాటు అయితే కాదు. ఒకవేళ పెట్టుబడి అంతా అయిపోతుంది. పెట్టుబడి అయిపోయిన తర్వాత ఏదైనా దుమ్దారో ఏదైనా వచ్చనుకో ఇంకా వేస్ట్ అది. మరి 2 పంట ఏం రాదు. మనకు వాన వస్తేనే బువ్వ, లేకపోతే లేదు. ఇప్పుడు దానికి తోడు వేళ వాతావరణం బాగుండి అన్ని రకాల బాగా వస్తే 3 క్వింటాల వరకు వస్తుంది. పెరికెచ్చుకునే కూలీలు దొరకరు. వాళ్ళు అడిగిన కాటికి వెళ్ళా, వాళ్ళు పోతామన్నప్పుడే పంపించాలా. వేలకు సర్లే ఇంత అంత రాండమ్మా అంటే రేపు రారు. మరి ఈడ మార్కెట్లో అయితే గిట్టుబాటు ధర లేదన్నా. మాకు కనీసం ఒక 25 వస్తే గిట్టుబాటు ధర. ఎందుకంటే 25,000 మనం పండించిన పండుగ గిట్టుబాటు రేటు ఇవ్వాలా. మనం వేసుకొచ్చిన దానికి మేము పెట్టుబడి పెట్టేదానికి, మా కష్టార్జితానికి ఎక్కువైతే గిట్టుబాటు ధరలు లేవు. అందులో వచ్చి మేము దీన్ని వర్షమే రావాలి. మేము వర్షం పైన ఆధారపడి బతుకుతున్నాం. ఇంకోటి మనకు దీనికి సరైన గిట్టుబాటు ధర కావాలంటే గవర్నమెంట్ నుంచే ఇంకా మాకు రావాల్సిందే. రైతు ఎటువంటి శ్రమ చేయడానికి కూడా లేబర్ ఖర్చు ఎక్కువ వస్తుంది. మేము సొంతంగా చేయడానికి కూడా లేదు శక్తి అంతా లేదు. ఒక 10,000 కింటము 12,000 అట్లా నడిచింది. 15,000 దాకా నడిచినా కూడా మాకు ఎటువంటి లాభం అయితే రాదు. మినిమం ఒక 20,000 దాకా నడిస్తే అది కాస్త పూస్తో ఒక ఎకరానికి ఒక 5,000, 6,000 దాకా మిగులుతుంది. అంతకు మించి అయితే మిగలదు పెద్దగా. దాన్ని బట్టి దీని ఈ వేసుకొచ్చిన వామును గిట్టుబాటు ధర అయ్యేటట్లుగా చూడాలి మాకు. అన్న ఇక్కడ వాము అంటూ సరైన రేటు కల్పించడంలే. ఒక 30,000, 32,000 అని చెప్పేసి దాంట్లో నా మార్కెట్లో రాస్తారు. ఎవ్రీడే ప్రతిరోజు రాసే దాంట్లోన చూపిస్తారు హైయెస్ట్ రేట్ అని. కానీ మేము ఇక్కడ ఆశపడి వచ్చేటప్పటికి మాకు రాసింది ఎంత అంటే 14,500, 15,000. అంటే చాలా సగానికి సగం. ఏమైందంటే ఇట్లా అది బాగాలేదు, ఇది బాగాలేదని చెప్పేస్తున్నారు. నేను ఇక 2 నెలల కింద అంటే ఒక 36 క్వింటాలు తీసుకొని వచ్చి నేను ఆశించిందంటే నాకు 30,000 కూడా అవసరం లేదు, 20,000 వచ్చినా సంతోషం అనే ఉద్దేశంతో తీసుకొని వస్తే వాళ్ళు రాసింది 14,500.
చాలా ఇబ్బంది పడనమాట. దాంతోపాటు ఏమంటే కూలీల రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పంటకు అంటే ఎకరాకు 2-3 క్వింటాలు గరిష్టంగా అంటే 5 క్వింటాలు మాత్రమే పండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ గిట్టుబాటు ధర కూడా క్వింటా 20,000 పైన పలికితేనే తమకు లాభం చేకూరుతుందని రైతులు ఆశిస్తున్న నేపథ్యంలో వారికి అనుగుణంగా ధర కల్పించే విధంగా వ్యవసాయ మార్కెట్ అధికారులు కూడా చొరవ తీసుకోవాలంటే అభిప్రాయాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు.